హెడ్లైన్స్. రక్త ప్రసరణ లోపం శరీరంలో కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఈయూతో ఎఫ్టీఏ సరికొత్త శకం మొదలైంది అన్న మోదీ. కాకతీయ కాలువల్లో 2 మృతదేహాలు లభ్యం. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మరో చిన్నారి. మున్సిపల్ ఎన్నికలు, కాంగ్రెస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక. మెక్సికోలో ఫుట్బాల్ స్టేడియంలో దుండగుల కాల్పులు, 11 మంది మృతి. సీఎం రేవంత్ కు మాజీ ఎంపీ సంతోష్ రావే గూఢచారి అన్న మాజీ ఎమ్మెల్సీ కవిత. నాంపల్లి ఏరియాలో మరో ఫైర్ యాక్సిడెంట్, 3 కార్లు పూర్తిగా దగ్ధం. విదురా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ స్నేహ గౌడ్. వెల్కమ్ టు విదురా న్యూస్ టుడేస్ ఈవినింగ్ బులెటిన్. ఇలాంటి మరెన్నో వార్తలు, విలువైన సమాచారం మరియు కంటెంట్ల కోసం మన విదురా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. అలాగే రెగ్యులర్ ఫాలో కోసం విదురా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. రక్త ప్రసరణ లోపం శరీరంలో కనిపించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేనివి ఈ ప్రభుత్వం 2 ఏళ్లలోనే చేస్తుందన్నారు. ఈ కాలంలోనే దివ్యాంగుల సంక్షేమానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లా మదిరిలో ట్రైసైకిల్ పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. దివ్యాంగులను సమాజంలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరిదని, వారికి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు. ఈయూతో ఎఫ్టీఏ సరికొత్త శకం మొదలైంది అన్న మోదీ. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో భారత్ వాణిజ్యంలో సరికొత్త శకం మొదలైందని, భారత్ భాగస్వామ్యం సరికొత్త శిఖరాలకు చేరుతుందని ప్రధాని మోదీ అన్నారు. భారత చరిత్రలోని ఇది అతిపెద్ద స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదిరేందుకు ప్రధాని మోదీ ఎంతో చొరవ చూపారని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ఇదో చారిత్రాత్మక ముందడుగు అని ఆయన అభివర్ణించారు. कल ही भारत और यूरोपियन यूनियन के बीच एक बहुत बड़ा एग्रीमेंट हुआ है. दुनिया में लोग इसकी चर्चा मदर ऑफ ऑल डील्स के रूप में कर रहे हैं. ये समझौता भारत के 140 करोड़ लोगों और यूरोपीय देशों के करोड़ों लोगों के लिए बहुत बड़े अवसर लेकर आया है. ये दुनिया की 2 बड़ी इकोनॉमीज के बीच तालमेल का एक शानदार उदाहरण बना है. ये समझौता ग्लोबल जीडीपी के करीब 25% और ग्लोबल ट्रेड के करीब 1/3 हिस्से को रिप्रेजेंट करता है. ये समझौता ट्रेड के साथ साथ डेमोक्रेसी और रूल ऑफ लॉ के प्रति हमारे शेयर्ड कमिटमेंट को भी सशक्त करता है. కాకతీయ కాలువల్లో 2 మృతదేహాలు లభ్యం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెల్లంపల్లి వద్ద కాకతీయ కాలువలో 2 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. 3 రోజుల క్రితం వేరువేరు చోట్ల కాలువల్లో గల్లంతైన ఈ యువకులు మృతదేహాలు నేడు కాలువల్లో తేలాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మరో చిన్నారి. ఖైరతాబాద్ లో యూకేజీ చదువుతున్న షార్వి అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ లో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ప్రస్తుతం చిన్నారి బంజారా హిల్స్ రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మున్సిపల్ ఎన్నికలు, కాంగ్రెస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాబలం గెలుపు అవకాశాలు ఉన్నవరకే టికెట్లు ఇచ్చేందుకు ప్రతిష్టాత్మకంగా సర్వేలు చేపడుతుంది. రాష్ట్రంలో 3 ప్రాంతాలుగా విభజించి 3 సర్వే ఏజెన్సీలకు అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు అప్పగించారు. ఈ సర్వేలోను రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు బెన్ నరేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. బీసీలకు చట్టపరంగా 42% రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాకపోవడంతో జనరల్ సీట్ల
సీట్లలో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని హైకమాండ్ భావిస్తుంది. మెక్సికో ఫుట్బాల్ స్టేడియంలో దుండగుల కాల్పులు, 11 మంది మృతి. మెక్సికోలో భయానక ఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ మెక్సికోలోను ఒక ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన కాల్పుల్లో కనీసం 11 మంది మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో దుండగులు అకస్మాత్తుగా కాల్పులు జరపడంతో మైదానం అల్లకల్లోలంగా మారింది. ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సేవలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. దాడి కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. సీఎం రేవంత్ కు మాజీ ఎంపీ సంతోష్ రావే గూఢచారి అన్న మాజీ ఎమ్మెల్సీ కవిత. ఉద్యమకారులను ఉద్యమ నాయకుడి నుంచి దూరం చేసిన వ్యక్తి మాజీ ఎంపీ సంతోష్ రావేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. గద్దర్ వంటి నేతలు గేట్ బయట నిలబడాల్సి వచ్చిందంటే అందుకు ఆయనే కారణమని ఆరోపించారు. మీమ్స్ చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సమస్యను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్రంలో ఎక్సైజ్ పోలీసులకు గంజాయి స్మగ్లర్లపై భయం లేకుండా పోతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు గూఢచారిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. నాంపల్లి ఏరియాలో మరో ఫైర్ యాక్సిడెంట్, 3 కార్లు పూర్తిగా దగ్ధం. హైదరాబాద్ లోని నాంపల్లిలో వరుసగా అగ్ని ప్రమాదాల కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా విజయనగర్ కాలనీలోని ఓ మెకానిక్ షాప్ లో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 3 కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో షాప్ లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. వరుస అగ్ని ప్రమాదాలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మరో వార్త సమాహారంతో త్వరలో మీ ముందుకి. हाँ, ये कार डेंटिंग का कारखाना है जी। सिलेंडर है? हाँ, सिलेंडर है उसमें। उसके वास्ते तो